వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానిక కోటాను వచ్చే ఏడాది నుంచి అమలు చేసే వీలుందేమో చూడాలని సీజేఐ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలో 9, 10, 11, 12 తరగతులు చదవడంతో పాటు ఇక్కడే నీట్ పరీక్ష రాసిన వారికే వైద్య విద్యా ప్రవేశాల్లో 85% స్థానిక కోటా వర్తింపజేయాలని జీవో 33ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ జీవోను సవాల్ చేస్తూ 141 మంది కోర్టును ఆశ్రయించారు. పరీక్షలకు ముందే ఈ నిబంధన విధించి ఉంటే బాగుండేదని, నీట్ పరీక్ష జరిగే క్రమంలో మధ్యలో తెచ్చారని విద్యార్థుల తరపు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిల్లలు పరీక్షలకు హాజరు కాకముందే ఈ జీవో విడుదల చేసి ఉండకూడదా అని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు సీజేఐ. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ బదులిస్తూ, నీట్ ఫలితాలు వెలువడిన తర్వాత కౌన్సిలింగ్ దశలోనే 85% కోటా అంశం పరిగణలోకి వస్తుందన్నారు. జూన్ 1 వరకు ఏపీ విభజన చట్టంలోని 10 ఏళ్ల నిబంధన అమల్లో ఉండడంతో తాము ఈ జీవో జారీ చేయలేకపోయామని, చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ తర్వాత విడుదల చేశామని తెలిపారు. కాంపిటెంట్ అథారిటీ కోటా కింద తెలంగాణలో 17,668 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని, ఇందులో 16,562 మంది స్థానికులున్నట్టుగా నోటిఫై చేశారని అన్నారు. 1,080 మంది స్థానికేతరుల కిందకొస్తారు కాబట్టి వారికి స్థానిక కోటా కింద ప్రవేశం పొందే అర్హత లేదన్నారు. 16,562 మందికి స్థానిక కోటా 85% కింద ప్రవేశం పొందడానికి వీలున్నట్టుగా చెప్పారు. ఇక ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ డివై చంద్రచూడ్ సెప్టెంబర్ 20న జారీ చేసిన ఉత్తర్వులను సవరించడానికి నిరాకరించారు. ఒకవేళ ఆ మినహాయింపును తొలగిస్తే ఆ 141 మంది విద్యార్థుల పరిస్థితి ఏంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సూచిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు.